జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిగా ఈటీవీ జయహోకు స్వాగతం. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు. దాతృత్వం మన ఇంటి నుంచే ఆరంభం కావాలి, అందరికీ ఆదర్శం కావాలి. ఈ మాటల స్ఫూర్తితో అన్నార్థులకు అన్నప్రసాదం అందిస్తున్నారు చెన్నైలో ఓ ఆధునిక అన్నపూర్ణ. ఇక ఉత్తరాదిన ఓ మధ్యతరగతి ఇల్లాలు తన జీవన మలిసంధ్యలో కుంకుమ పూల సేద్యం చేపట్టారు. శ్రామిక మహిళల మెరుగైన జీవనానికి తోడ్పడుతున్నారు. విభిన్న స్ఫూర్తిదాతల కథనాల జైహో మీకోసం. జై హో. కోవిడ్ కమ్ముకొచ్చిన వేళ లోకమే భయంతో బిగుసుకుపోయిన సమయాన ఆమె ధీశాలిలా నడిచారు. గుప్పెడు మెతుకలు కరువై, బతుకు బరువై, గమ్యం తెలియని వేలాది బాటసారులు కష్టజీవుల ఆకలి తీర్చారు. ఏ ఆసరా లేక క్షుద్బాధతో తల్లడిల్లే అభాగ్యులకు పని కల్పించారు. వారికి మెతుకు విలువను, బతుకు విలువను చెప్పక చెబుతున్నారు. ఆ మానవతా పరిమళమే స్నేహ మోహన్ దాస్. ది ఫుడ్ బ్యాంక్ ఇండియా వేదికగా ఆహార దళంలా సేవే గమ్యంగా పనిచేస్తున్న ఆ స్నేహ గీతికపై ఓ కథనం మీకోసం. మెరీనా తీరాన చెన్నై నగరంలో ఆమె ఒక సేవాదళం. ఆమె పిలుపే ప్రభంజనమై వేలాదిగా స్వచ్ఛంద సేవకు కదలి వస్తారు. క్షుద్బాధతో తల్లడిల్లే నిర్భాగ్యుల ఆకలి తీరుస్తారు. సడి లేకుండా వచ్చే కోవిడ్ లాంటి ఉపద్రవమైనా, ఉగ్రంగా విరుచుకుపడే వరదలైనా, ఆపత్ సమయాలు ఏవైనా ఆమె కదలి వచ్చే కరుణామయి, ఆదుకునే ఆపద్బాంధవి. త్యాగరాజనగర్లో నివసిస్తున్న తన పేరు స్నేహ మోహన్ దాస్. వృత్తిరీత్యా డబ్బింగ్ కళాకారిణి. ప్రవృత్తి చూస్తే లక్షలాది శ్రమజీవుల గొంతుక. తన ఆశయ సాఫల్యానికి ది ఫుడ్ బ్యాంక్ ఇండియా అనే ఓ వేదికను స్థాపించారు. దశాబ్ద కాలం నుంచి నిరుపేదలకు ఆహారం అందజేస్తున్నారు. అదేదో వదిలివేసిన ఆహారం కాదు, మనింట్లో వేడిగా వండి అందించే భోజనమే అది. తన పిలుపు అందుకొని కదిలివచ్చి పనిచేసే స్వచ్ఛంద సైనికుల సంఖ్య నేటికి 1000 దాటింది. ఇంటిలో అదనంగా ఆహారం వండి పేదలకు పంచిపెట్టిన అమ్మ అమూదా స్ఫూర్తితో స్నేహ ఆమె ఆశయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. సామాజికంగా అనేక సేవలు అందించే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నాం. మా అమ్మ అనాథ బాలల శరణాలయాలకు ఆహారమిచ్చేది. అదంతా చూస్తూ పెరిగిన నేను తన స్ఫూర్తిని అందుకున్నాను. అలాంటి సేవల్లో నేటి యువతను భాగస్వాములను చెయ్యాలని ప్రేరణ పొందాను. సామాజిక సేవకు ఎందుకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించకూడదన్న ఆలోచన వచ్చింది. నేను మెతుకు కూడా పారేయకుండా తింటాను. అందరూ అలా ఉంటే బావుండు. సరే, నా సేవలు అత్యధికులకు ఎలా చేరాలని నా ఆశయం. ఈ క్రమంలో ఓ ఆలోచన తలుక్కుమంది. ఫలితమే ది ఫుడ్ బ్యాంక్ ఇండియా వేదిక ఆవిర్భావం. సో இந்த bridge எப்படி fill பண்ணறதுங்கும்போது I started a food bank. స్నేహ ముఖ పుస్తకంలో ఫుడ్ బ్యాంక్ చెన్నై పేజీని ప్రారంభించారు. ఆమె సేవాతత్వం, సమాజంపై తన ఆర్తిని చెన్నై మహానగరం గుర్తించింది. అన్నప్రసాదం అందించే అన్నప్రసాద దాతలు నేడు దేశంలో స్నేహ మోహన్ దాస్ నమూనాను అనుసరిస్తున్నారంటే అతిశయోక్తి లేదు. దేశమంతా ఫుడ్ బ్యాంక్ ఇండియాకు అనుబంధంగా అనేక విభాగాలు ఏర్పడ్డాయి. ఆమె బృందం సామూహిక వంటావార్పు కార్యక్రమాలను చేపడుతోంది. మరో దిశగా కుకింగ్ మెరాథాన్స్ నిర్వహిస్తోంది. అలాగే అమ్మపాలు అమృతం అనే భావనతో శిశువుల తల్లుల కోసం ఓ అవగాహన కార్యక్రమం చేపట్టారు. I used to connect with lots of people, not only from Chennai, also from ఒక్క చెన్నై నుంచే కాదు, నాతో కలిసి పనిచేసేవారు నలుమూలలా ఉన్నారు. హైదరాబాద్, నిజామాబాద్, పూణే, ముంబై నగరాల్లో ఎందరితోనో కలిసి పనిచేస్తాను. టీ నగర్లో ఉన్నాననుకోండి, నాతో ఇక్కడి వారు కనెక్ట్ అవ్వడానికి టీ నగర్ వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆకలి తీరని అభాగ్యులు ఎక్కడ ఎక్కువగా ఉన్నారో గుర్తించేందుకు ఒక రేఖాపటం ఏర్పాటు చేసుకున్నాం. ఎవరైతే వండుతారో వారినే ఆహారం డొనేట్ చేయాలని అడుగుతున్నాం. ఫుడ్ బ్యాంకు ప్రారంభించి 11 ఏళ్లు. ఇప్పటికీ దేశంలో 15 శాఖలు ఏర్పాటు చేశాం. సో ఇది మరి ఆల్మోస్ట్ 11 years ఆచు స్టార్ట్ పని. సో వి హావ్ అక్రాస్ 15 చాప్టర్స్ ఇన్ ఇండియా. స్నేహ చెబుతున్నట్లు ది ఫుడ్ బ్యాంక్ ఇండియా ప్రతినిధులు నగదు విరాళాలను తీసుకోరు. డబ్బుకు బదులు వంటకు అవసరమైన ముడి పదార్థాలను తీసుకుంటారు. స్వచ్ఛంద సేవకులు తాజాగా గుమగుములు పంచే వంటకాలతో భోజనాలు సిద్ధం చేసి గుర్తించిన కొన్ని కేంద్రాలలో పంపిణీ చేస్తారు. అలా నిత్యం అన్న ప్రసాదాలు స్వీకరించే అభాగ్యులలో
పని ఇష్టం ఉన్నవారికి ఫుడ్ బ్యాంక్ ఇండియా ఆశ్రయమిస్తుంది. చిరు వ్యాపారాలు చేసి సంపాదించే అవకాశాలను కల్పిస్తుంది. వాలంటీర్లకు తగిన గుర్తింపు రావాలని స్నేహ భావిస్తున్నారు. విజయం అందరిది అని, అందరూ పంచుకోవాలని ఆమె విశ్వాసం. If they are willing to work, because there is always a say. మా దగ్గర పని చేయాలనుకునే వారికి ఉద్యోగ అవకాశాలిస్తాం. మేము ఓ కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేశాం. రైల్వే స్టేషన్లలో పదార్థాలను విక్రయించే వారికి సదుపాయాలు కల్పిస్తున్నాం. తద్వారా ట్రాన్స్జెండర్స్కు, దివ్యాంగులకు మా కార్యకలాపాలు చేరేందుకు వీలయ్యింది. విందులు జరిగే ఫంక్షన్ హాల్ల నుంచి 5 స్టార్, 7 స్టార్ హోటళ్ల నుంచి సేకరిస్తున్నాం. ఇందుకోసం తమకు సహకరించాలంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులు మమ్మల్ని ఫోన్లో సంప్రదించారు. 100 భోజనాలు విరాళంగా ఇచ్చేవారి కోసం అంబులెన్స్ తరహాలో 3 అంకెల డయలింగ్ విధానాన్ని ప్రతిపాదించాను. Excess food from party halls, 5-star hotels, 7-star hotels, and we started collecting huge number of excess untouched food. 4 ఏళ్ల క్రితం మహిళా దినోత్సవం నాడు స్నేహకు అరుదైన గౌరవం దక్కింది. తన సామాజిక సేవను గుర్తిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికను ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. కనీసం ఒక పేద వ్యక్తికి ఆహారం అందించి ఆకలి కేకలు లేని సమాజం ఏర్పడేందుకు సహకరించాలని ఆమె ఈ వేదిక ద్వారా ప్రజలకు సందేశమిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియాను ఉపయోగించుకునే అవకాశం మాకు ఇచ్చారు. మాకు దక్కిన చక్కని గుర్తింపిది. ఈ వేదిక నుంచి మేము మా ఫుడ్ బ్యాంక్ విశేషాలను ప్రపంచంతో పంచుకోవచ్చు. మా కార్యకలాపాల ఛాయాచిత్రాలను ప్రాయోజిత కార్యక్రమం ద్వారా సామాజిక మాధ్యమంలో ఉంచారు. ది ఫుడ్ బ్యాంక్ ఇండియా సేవలు చెన్నై దాటాయి. హైదరాబాద్, పూణే, దేశ రాజధాని ఢిల్లీ నగరాలకు విస్తరించాయి. వాట్సాప్ సమూహాలు వాలంటీర్ల ద్వారా ప్రయత్నాలను సమన్వయపరుస్తాయి. 1 టోకెన్ 1 మీల్ ప్రోగ్రాం భాగస్వామ్య రెస్టారెంట్ల నుంచి ప్రజలు భోజనాన్ని విరాళంగా ఇచ్చేందుకు వీలు కల్పిస్తుంది. ఈ చొరవతో ఒక్క చెన్నైలోనే 12,000 భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో నిద్రపోకూడదు. అలాంటి రోజును చూడాలన్నదే స్నేహ ఆశయం. సమస్యలను జనం దృష్టికి తెచ్చేందుకు రన్ ఫర్ ఏ హంగర్, ఫ్రీ నేషన్ వంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాం. ఇందులో పాల్గొనేవారు మ్యారథాన్లో పరిగెత్తుతారు, వండిన ఆహారాన్ని పంపిణీ చేస్తారు. మేము ఫెడరల్ ఫర్ ఏ హంగర్, ఫ్రీ నేషన్ లాంటి ఈవెంట్స్ నిర్వహించాం. కోవిడ్-19 సమయంలో వ్యక్తిగతంగా అనేక సవాళ్లు ఎదురయ్యాయి. అయినా బాధ్యతగా భావించి అన్నప్రసాదం పంపిణీని విడిచిపెట్టలేదు. బిడ్డ పుట్టిన ఆ సమయంలో కూడా స్నేహ పరోపకారమే తన కర్తవ్యంగా భావించారు. నిరాశ్రయులై పని కోల్పోయిన వలస కార్మికులకు, పేదలకు అండగా నిలిచారు. స్నేహ నేతృత్వంలో స్వచ్ఛంద సైనికులు 2 లక్షల మందికి తాజాగా వండివార్చిన భోజనం సరఫరా చేశారు. 2,000 ఇళ్లకు నెలవారీ పచారీ సరుకులు పంపిణీ అయ్యాయి. స్నేహ కొద్ది మందిని కదిలించి చేసిన చిన్న ప్రయత్నంతో సమాజానికి గొప్ప మేలు జరిగింది. ఆహారం అందరికీ అందుబాటులో ఉండాలన్నదే మా లక్ష్యం. ఆహారం ప్రాథమిక అవసరం. అదే నన్ను, నా వాలంటీర్లను ఈ లక్ష్యం కోసం కష్టపడి పనిచేసేలా చేస్తుంది. జీవితంలో ఎప్పుడూ బంగారం కొనే మాటే. అసలు బంగారమే పండిస్తే ఎంత బాగుంటుందో అనుకున్నారు ఉత్తరప్రదేశ్లో మధ్యతరగతి ఇల్లాలు సుభా భట్నాగర్. అనుకోవడమే కాదు, ఆచరించారు. మొయిన్పూర్లో నివసిస్తున్న సుభ తన ఇంటి ప్రాంగణంలోనే కుంకుమ పువ్వు సేద్యం చేపట్టారు. హైడ్రోఫ్రోనిక్ తరహా సాగుతో ఎర్ర బంగారం పండిస్తూ లక్షణంగా సంపాదిస్తున్నారు. మరో దిశగా శ్రామిక మహిళల మెరుగైన జీవనానికి సుభ ఓ సంకల్పం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొయిన్పురి జిల్లా హస్తకళా వస్తువులకు, అపురూప జ్ఞాపికల తయారీకి కేంద్రం. అక్కడి వారికి కళాత్మకతే కాదు, సృజనాత్మకత ఎక్కువ. 64 ఏళ్ల ఓ ఇల్లాలు సుభ భట్నాకర్ ఇందుకు చక్కని ఉదాహరణ. ఈమె మధ్యతరగతి గృహిణి, విశ్రాంత ఉద్యోగిని. కాని ఆమె ఆలోచనలు అవిశ్రాంతంగా సాగుతున్నాయి.
ఈ సమయంలో తన కోసం ఓ వ్యాపకం కావాలనుకున్నారు. కుంకుమ సాగు చేపట్టాలని నిశ్చయించారు. ఇటు తమకు అటు శ్రామిక మహిళల స్వయం పోషకత్వానికి వీలుగా ఆమె ఈ సేద్యాన్ని ఎంచుకున్నారు. मैनपुरी में कोल्ड स्टोरेज हमारे हस्बैंड का है तो उसमें మెయిన్పురిలో మా వారు నిర్వహించే శీతల గిడ్డంగిలో మహిళా శ్రామికుల కష్టాలు స్వయంగా చూశాను. వారిలో మరీ పేదరికంలో ఉన్న శ్రామికుల స్వయం పోషకత్వం కోసం పనిచేయాలని నాడు చేసిన సంఘటనలు ఘటనలు ప్రేరణనిచ్చాయి. इनको कुछ आर्थिक मदद हो सके और ये सेल्फ डिपेंड बन सके. అది 2023. మనవడు మనవరాలు స్కూల్కి వెళుతూ ఉండడంతో శుభకు రోజువారీ బాధ్యతలు తగ్గాయి. ఈ క్రమంలో తనకో వ్యాపకం కావాలన్న ఆలోచనను ఆమె తన కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. అప్పటికే భర్త సంజీవ్ భట్నాగర్కు ఓ చిన్న శీతల గిడ్డంగి ఉంది. కుమారుడు అంకిత్, కోడలు మంజరి ఇంజనీర్లు. ఆమె అభిరుచి కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరిచింది. हम लोग ने जब हमारे मन में ये आया कि हम केसर की खेती करेंगे तो इसके लिए चैलेंज మేమీ కేసర్ని పండించాలనుకున్నప్పుడే ఎదురయ్యే సవాళ్లు తెలుసుకున్నాం. విత్తనాలకు కశ్మీర్ వెళ్లే ముందే శీతల గిడ్డంగిని నిర్మించాం. కశ్మీర్ రైతులతో మాట్లాడినప్పుడు విలువైన విషయాలు తెలిసాయి. సమస్యల పరిష్కారానికి సాంకేతిక వినియోగంలో మాకెంతో మేలు జరిగింది. एरोपोनिक तकनीक से करने में काफी मदद मिली. సరైన నిర్ణయం తీసుకోవాలని నిశ్చయించిన శుభ, ఆమె కుటుంబ సభ్యులు కశ్మీర్ వెళ్లారు. కుంకుమ సాగుదారుల నుంచి నేరుగా తెలుసుకున్నారు. సాగు ప్రక్రియ, అవసరమైన నేల, కావలసిన ఉష్ణోగ్రత, ఈ అంశాలపై సమాచార సేకరణకు అక్కడ వారం రోజులున్నారు. అత్యుత్తమ విత్తనాలను కొనుగోలు చేశారు. हम लोगों ने कश्मीर से जाकर के हम लोग बीज लेकर के आए. మేము ఈ విత్తనాలను కశ్మీర్ నుంచి సేకరించాం. అక్కడి రైతుల నుంచి విలువైన సూచనలు తీసుకున్నాం. మా ఆలోచనలను ఆచరణలోకి తేవడానికి వారి నైపుణ్యాన్ని సాంకేతికతతో అనుసంధానిస్తాం. ఇదంతా మావారు మంజరి భర్త చూశారు. వారి మద్దతుతోనే విజయం సాధించాం. ఇది బాధ్యత కాదు, మీకు వీలు చిక్కితే తెలివిగా ఉపయోగించుకోండి. కోడలు మంజరి ఎంతో అండగా ఉండి మద్దతు అందిస్తోంది. కుమారుడు అంకిత్, కోడలు మంజరి తమ చదువుల నేపథ్యాలతో ఏరోపోనిక్స్ ఆధారిత సాగుపై శోధన చేశారు. ఖచ్చిత ఉష్ణోగ్రత, తేమ స్థాయిని నిర్వహించే ఈ సాంకేతిక పద్ధతి కుంకుమ పువ్వు సాగుకు అనువైనదిగా తేల్చారు. వినూత్న ఆలోచన ఈ అధునాతన సాగుకు పునాది వేసింది. मैं आपको बताऊं मेरी प्रेरणा का हमेशा से ఎప్పుడు మా అత్తగారే నాకు పెద్ద స్ఫూర్తి. తొలుత అసలు ఇందులోకి వద్దామని నేను అనుకోలేదు. ఎందుకంటే ఇద్దరు పిల్లలను పెంచడం మీదనే దృష్టి పెట్టాను. కుంకుమ పువ్వు సాగుతో శ్రామిక మహిళలకు మేలు చేయవచ్చన్న ఆమె సంకల్పం నన్ను ఎంతగానో కదిలించింది. ఆలుగడ్డల నిల్వ కేంద్రం దగ్గర మేము కలుస్తాం. అప్పుడు వారి అల్పాదాయాలు, అవస్థలను అర్థం చేసుకున్న అత్తగారు కనీస నైపుణ్యాలతో కూడిన ఈ పరిష్కారాన్ని ప్రతిపాదించారు. తద్వారా వారు తమ జీవితాలను బాగు చేసుకోవచ్చని, బిడ్డలకు భవిత చూపవచ్చని నచ్చజెప్పారు. यहाँ से उन्होंने जब ये बात कही तो मुझे लगा कि हाँ मुझे ये चीज करनी चाहिए. తన పేరు శుభ, మనవరాలు అవని పేరు కలిసొచ్చేలా తన ఇండోర్ సాగు క్షేత్రానికి శుభవని అని పేరు పెట్టారు. వ్యాపారంలో విజయం సాధించిన దానికంటే మహిళలకు సాధికారత కల్పించిన సంతృప్తే ఎక్కువ. స్త్రీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శారీరక కష్టంతో కూడిన పనులు చేస్తున్నారు. కుంకుమ పువ్వు సాగు గౌరవప్రదంగా ఉంది. స్థిరమైన ఉపాధిని కల్పించింది. मैं बस यही कहना चाहूंगी, कोई भी काम मुश्किल नहीं होता, బస్ కిసీ కా సాథ్ యా సహయోగ్. సహకారం ఉండాలే కానీ ఏ పని కష్టం కాదు. అత్తగారు నేను పరస్పరం సహకరించుకుంటాం. ఓ జట్టులా పనిచేస్తాం. పరస్పర అవగాహన, ప్రోత్సాహం విజయానికి ఎలా దారి తీస్తాయో మేము నిరూపించాం. మా పరస్పర సహకారం, కృషి ఇక్కడ పనిచేసే అందరి మెరుగైన జీవనానికి తోడ్పడతాయి. అండర్స్టాండింగ్ సపోర్ట్ అచ్చా హై और सबके बीच में अगर ऐसा होगा तो सबका ही जिंदगी आगे अच्छी और सफल रहेगी. మరిన్ని ఉపాధి అవకాశాల సృష్టి, అధునాతన సేద్యానికి అందరికీ ప్రేరణ శుభ దీర్ఘకాలిక లక్ష్యం. ఢిల్లీలో ఏర్పాటైన స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో శుభకు అగ్రిటెక్ స్టార్టప్ ఆఫ్ ది ఇయర్ పురస్కారంతో సత్కరించారు. 64 వసంతాల శుభ ఆధునిక సాగు పద్ధతులపై ఇష్టం పెంచుకుని పనిచేస్తున్నారు. మహిళలు ఆర్థిక స్వయం పోషకత్వ సాధనకు తన వంతు కృషి చేయాలని నిశ్చయించారు.
महिलाओं से मैं ये हमेशा कहना चाहती हूँ మహిళలను సంప్రదాయ వంట పనికే పరిమితం చేయడం సరికాదు. అందుకే ఈ రంగంలో నేను వారిని ప్రోత్సహిస్తున్నాను. ఎంతో సామర్థ్యమున్న వనితలు పురుషులకేమీ తీసిపోరు. వారి ప్రతిభను ప్రోత్సహించి ఆర్థిక స్వయం పోషకత్వాన్ని మెరుగుపరచాలి. ఈ దిశగా సాయపడుతున్నా. వారి మెరుగైన కుటుంబ జీవనాన్ని, బిడ్డలకు విద్యను అందించడం మా లక్ష్యం. बेहतर हो और बच्चे उनके स्कूल जा सके. అమ్మ ఆశయ పరిమళాలు అద్దుకొని అన్నార్థులకు అన్నప్రసాదం అందిస్తున్న స్నేహ మోహన్ దాస్, కుంకుమ పువ్వు సాగుతో కొత్త తరహా వ్యాపారవేత్తగా మారిన సుభా భట్నాగర్, నవ్యపద నిర్దేశకులు, విభిన్న స్ఫూర్తిదాతలు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జేహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.